నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కలెక్టరేట్ లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం ప్రకాశం చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ స్పీకర్, PSC చైర్మన్. భగవద్గీతను చదివి ఆచరిస్తే నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వివిధ పార్టీల కార్యాలయాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజుబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తగా అనేక కోణాల్లో భారతదేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. చిన్ననాటి నుండి అంటరానితనానికి వ్యతిరేకం, దళితులను దూరం పెట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా వారిని చైతన్యపరిచి దళితులకు పెద్ద ఎత్తున స్థానం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం కృషి చేసి వారి విద్య ద్వారా ఎదగాలని కోరుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. ఏ జాతి మహిళలైనా విద్యాపరంగా, ఆర్థికంగా ఎదుగుతారో ఆ జాతులు ఉన్నతంగా ఎదుగుతాయని గుర్తించి అమలుపరిచిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుండిపోతారన్నారు. జిల్లా SP అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్, DVMC సభ్యులు చీకటిమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, జిల్లెళ్ల సత్యసుధామ, న్యాయవాది CH జయరాజ్ మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మెమోంటోను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర APIIC చైర్మన్ మంతెన రామరాజు, DRO మొగిలి వెంకటేశ్వర్లు, RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి BVSB రామాంజనేయరాజు, జిల్లా ST వెల్ఫేర్ అధికారి D పుష్పరాణితో పాటు పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకుని మనంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. ఈరోజు అందులో భాగంగా వ్యాలీ కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా అనేక కోణాలు ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశపు ప్రజల్లో చిరస్థాయిలోగా గుండెల్లో నిలిపోయేటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అన్న ఏమాత్రం కూడా సందేహం. చిన్ననాటి అంటరానితనానికి వ్యతిరేకం, దళితులని దూరం పెట్టాలి అనేటువంటి ఆలోచనకు వ్యతిరేకం, పెద్ద ఎత్తున అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి వారిని ఉత్తేజపరిచి సమాజంలో దళితులకు పెద్ద ఎత్తున స్థానం కల్పించినటువంటి వ్యక్తి. కానీ ఒక బిఆర్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఎవరు కూడా ఆలోచించకూడదు అనేటువంటి విషయాన్ని దయచేసి మనందరూ కూడా ఏదైతే రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు అందరూ కూడా సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, సామాజిక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచన. దళిత కూడా ఈ దేశంలో ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో సర్వసత్తాగా భారతదేశం యొక్క నిర్మాణంలో దళితులని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఆలోచించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఆయన మహిళల హక్కుల కోసం ప్రయత్నం చేశాడు. దళితుల హక్కుల కోసం మాత్రమే కాదు, మహిళల హక్కుల కోసం పోరాడాడు, కార్మికుల హక్కుల కోసం పోరాడాడు. ఇటువంటి మహనీయుడిని మనంతా కూడా పెద్ద ఎత్తున గౌరవించాల్సింది. ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే, ఈ దేశాన్ని ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం అంతా కూడా భావించాలి అంటే సామాజిక సమానత్వం ఉండాలి, మహిళలు పెద్ద ఎత్తున ఆర్థిక పురోగతి ఉండాలి,
దళితులకి పెద్ద ఎత్తున ఆర్థిక పురోగతి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం ఆనాడే స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. గల ప్రభుత్వాలు బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ లేదా కింది స్థాయి ప్రజలకు అంత్యోదయ పథకాలు అందాలి, కింది స్థాయి ప్రజలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి అంబేద్కర్ గారి వాదన ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రభుత్వాలకు అద్దె ఎత్తున అంత్యోదయ పథకాలు అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా వారి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి విషయం కూడా మనంతా కూడా గ్రహించాలి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం ముద్దు బిడ్డైనటువంటి భారతరత్న ఆయన్ని పెద్ద ఎత్తున గౌరవించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పుట్టినటువంటి ప్రాంతం, పెరిగినటువంటి ప్రాంతం, చదువుకున్నటువంటి ప్రాంతం, చనిపోయినటువంటి ప్రాంతం, ఈ విధంగా మరణించినటువంటి 5 ప్రాంతాలని కలిపి ఒక హబ్గా తయారు చేసి లండన్లో ఆయన నుండి చదువుకున్నటువంటి బిల్డింగ్ని సైతం కొనుగోలు చేసి ఆయన పుట్టినటువంటి గ్రామంలో కూడా నాగపూర్, ముంబై, ఢిల్లీ, లండన్ వీటన్నిటిని కూడా పంచతీర్థ పేరుతో అభివృద్ధి పరిచి ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజల్లో కూడా అంబేద్కర్ చిరస్థాయిగా ఉండేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం సందర్భంగా. కాబట్టి ఈ విధంగా ఒక మహనీయుడు, చిరస్మరణీయుడు, దేశంలో ప్రతి భారతీయుడు కూడా గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులైనా అంబేద్కర్ బౌద్ధిజం స్వీకరించారు. ఎవరైనా కానీ బిఆర్ అంబేద్కర్ సేవలను గుర్తించుకోవాలి. మనంతా కూడా ఆయన యొక్క ఆశయాల సాధనలో కూడా మనంతా కూడా భాగస్వాములు కావాలని ఇవాళ 134వ జయంతిని పురస్కరించుకుని మీ అందరికీ కూడా నిర్వహించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇక్కడ మన కలెక్టరేట్కి వచ్చి అంబేద్కర్ గారు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతిలో పాల్గొనడం చాలా సంతోషం సార్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఏపీ బహుజన జేఏసీ స్కెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల కమిటీ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ భవనం నుండి 2 టౌన్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, జనసేన నాయకులు చెనమల చంద్రశేఖర్, సిపిఎం నాయకులు బలరాం, జేఎన్వీ గోపాలన్, సిపిఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, డీఎస్పీ జయసూర్య, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం స్కెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు కాటన్ స్టాన్లీ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గమడి నెల్సన్, ఏపీఎస్డబ్ల్యూ భీమవరం టౌన్ ప్రెసిడెంట్ వీరయ్య, ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్ అండ్ చైర్మన్ తాళ్లూరి మధు, ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు, మీసాల జయరాజు, ఏలేటి న్యూటన్, పిల్లి అమూల్యరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఈ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సాధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ భారత ప్రజల యొక్క ఈ దేశం యొక్క ముద్దు బిడ్డ అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. భారత రత్నగా
ప్రజల అభిమానం చూరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా ఆయనలో అనేక కోణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గమనించాలి. రాజ్యాంగం రచించినటువంటి సందర్భంలో చిన్నప్పుడే ఏదైతే అంతరాని తనానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి అంతరాని తనం కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ దేశంలో దళితులకు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల అభ్యున్నతి కోసమే కాదు, బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మహిళల హక్కుల కోసం, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అనేక సందర్భాల్లో తరచూ చెప్తూ ఉండేవారు ఆయన, ఈ దేశంలో మహిళలు ఆర్థికంగా ఎప్పుడు పురోగతి సాధించగలుగుతారు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఎప్పుడైతే ఆర్థిక పురోగతి సాధించగలుగుతారో, ఎప్పుడైతే అంటరానితనం పూర్తిగా నిర్మూలించబడుతుందో ఆనాడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా ఆయన యొక్క జయంతిని ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతాల వరకు కూడా జరుపుకుంటున్నారంటే కనుక ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన ఈ దేశంలో సాధించినటువంటి ఘనత కానీ ఈ ప్రపంచ దేశాలు గుర్తించాయి. అంచేతనే ఆయన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకుంటుంది. కనుక మనందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలి. ఈ దేశంలో అంటే ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేయడం జరిగింది. అన్ని సమాన హక్కులు కానీ, ఆశ్రయ హక్కు కానీ, విద్యా హక్కు కానీ అనేక విధాలుగా ఆయన ఈ యొక్క ఘనతని సాధించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మనందరం కూడా చదువుకుని ఆయన బాటలో పయనించాలి. అందరూ కూడా కుల మత విద్వేషాలు లేకోకుండా, ప్రాంతీయ భాషా తత్వాలు లేకోకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై భీమ్. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా మనం ఆయనకి నివాళి అర్పించుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఒకే ఒక్క వ్యక్తి, ఒక్క జయంతికో వర్ధంతికో పరిమితం కాని ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిత్యం ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేని గ్రామం కూడా లేదు. అంతగా మనం అందరం ఆరాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం, సమానత్వం మీద ఆయన చూపిన దారి రాజ్యాంగంలో ఆయన చూపెట్టింది. ఇవాళ తెలంగాణ చూడండి, మన రాష్ట్రంలో చూడండి, అంబేద్కర్ గారికి పెట్టినంత ఉన్నతమైన విగ్రహం 125, 150 అడుగుల కాంస్య విగ్రహాలు భారతదేశంలో ఏ ఒక్క నాయకుడికి కూడా లేనట్టు విధంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఒక నిమిషం మాట్లాడే బాబు తెలియజేయక్కల్లా. భారతదేశ మొదటి న్యాయమంత్రిగా, భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పిగా, మనకి ప్రజలకి ఒక మంచి రాజ్యాంగాన్ని, సమానత్వ రాజ్యాంగాన్ని, హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని వారు మనందరికీ అందించారు. వారి యొక్క స్ఫూర్తిలో, వారి యొక్క మాటలో ప్రజలందరూ ధైర్యంగా ముందుకు నడవాలని చెప్పేసి వారిని ఈరోజు స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చి చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం. డాక్టర్ అంబేద్కర్ గారి
135వ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు మన దేశం కోసం రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ఈ రోజు వరకు కూడా అమలు చేసుకునే విధంగా ఆయన చేసిన గొప్ప కార్యక్రమానికి మనమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే వారు 100 సంవత్సరాల క్రితమే రాజ్యాంగం రాస్తే ఇంత అభివృద్ధి చెందినా కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగంలో గొప్పతనం అటువంటిది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేసుకునే విధంగా మనమందరం కూడా ముందుకు సాగుతున్నాం. బిఆర్ అంబేద్కర్ జయంతి చదువు గురించి అందరికీ తెలుస్తుంది. చాలా చంద్రసాగర్ రెసిడెన్షియల్ కాలేజ్, కొలంబియా రకరకాల డిగ్రీస్ ఫ్రమ్ యూకే అండ్ యూఎస్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఇయర్స్. తర్వాత మనకి సోషల్ జస్టిస్ గురించి చేశారు మన దేశంకి. అండ్ ముఖ్యమైన మన కాన్స్టిట్యూషన్ రాష్ట్రానికి ఆయనే చేశారు. అండ్ దిస్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ జస్టిస్ ఎట్లా మన దేశంలో చేశారు ఆయన మెయిన్ ఆర్కిటెక్ట్. ఈ రోజు గురించి ఎవ్రీ డే వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫార్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఈ రోజు ద సోషల్ జస్టిస్ విచ్ హెస్ రీచ్డ్ ఇన్ ఇండియా ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ అందరూ మీరు ఇక్కడ దేవుడు లాగా ఇక్కడ ఉంటారు మన సమాజం. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కమ్ ఫార్ దిస్ వన్. అండ్ అందరికీ మనకి బిఆర్ అంబేద్కర్ జయంతికి శుభాకాంక్షలు. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భీమవరం నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాసి ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రపంచంలో ఒక రాజ్యాంగాన్ని రాసిన ఆ రాజ్యాంగ ఇప్పుడు శక్తి సాధన గొప్పదనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా తెలియజేస్తాం. 135వ జయంతి వేడుకలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విభిన్నమైనటువంటి జాతులు ఉన్నటువంటి భారతదేశంలో ఈ రోజుకి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం అని చెప్పి చేస్తున్నటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ముందు చూపు మరి ఇటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మరి ఇరువురు కూడా ఆహ్వానం పలుకుతూ అంబేద్కర్ అంటే భారత జాతి ఆస్తి, మన దేశ సంపద అంబేద్కర్. ఇటువంటి మహనీయులు ఎంతో మంది మన దేశం కోసం గర్వించదగ్గ కృషి వారు చేశారు. కానీ ఇవాళ అంబేద్కర్ గారి అందోళన కానీ అలాగే మన భారతీయులు కానీ మన అందరం కూడా ఇవాళ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ అభిమానులుగా, భారతదేశ పౌరులుగా మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడే అంబేద్కర్ గారికి ఘన నివాళులు కానీ జయంతి ఉత్సవాలు కానీ మనం చేసిన దానికి అర్థం ఉంటుంది. దేశం ప్రమాదంలో పడింది. ఆ రోజున అంబేద్కర్ గారు ఈ దేశం ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు, మత సామరస్యాన్ని కోరుకున్నారు, ఈ దేశం లౌకిక దేశంగా ఉండాలని కోరుకున్నారు, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని కోరుకున్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి సంపద, భూమి, పరిశ్రమలు ఇవన్నీ కూడా దేశ సంపదగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఈ రోజున ఆయన ఆశయానికి భిన్నంగా ఈ రోజున మతత్వం రెచ్చగొట్టబడుతోంది. భూమి, పరిశ్రమలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టబడుతున్నాయి. రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయింది. సామాజిక న్యాయం దెబ్బతింది. ఇప్పటికీ కూడా కుల వివక్ష, అంటరానితనం కొనసాగటువంటి సిగ్గుచేటైనటువంటి విషయం. అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజం కోసం మనందరం కృషి చేయాలి. మీరందరూ కూడా చేస్తున్న కృషిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా జైబీలు తెలియపరుస్తున్నా. మరి రానున్న రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధానంలో మీరందరూ కూడా సైనికుల్లో పనిచేయాలని, మరి రానున్న రోజుల్లో మనందరం కూడా సమాజాన్ని నిర్మించడం కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ వినాదాన్ని కాపాడుకోవడానికి మీరందరూ కూడా సైనికులతో పనిచేయాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం మా మొదమహం. ఇక్కడ ప్రభుత్వం తరఫున కానీ, అధికారుల తరఫున కానీ, అలాగే పోలీసు వారు కానీ ఇక్కడ మాకు సహకరించిన విధానం శ్లాఘనీయం. వారందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి దళిత నాయకులు అలాగే అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా
వారు మాకు ఎంతో సహకరించి ఈ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడానికి మాకు ఎంతో సహకరించారు. భగవద్గీత కేవలం పూజా మందిరంలో పెట్టుకుని పూజించేది కాదని, చదివి ఆచరిస్తే నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం సాయంత్రం భీమవరం పట్టణం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగిన ఉద్దరాసు ఆనందరాజు 45వ వర్ధంతి సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా ఆనంద గీతా యజ్ఞం పేరుతో రాష్ట్ర స్థాయిలో భగవద్గీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం అభినందనీయమని అన్నారు. ఇటీవల కలెక్టరేట్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజుకు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆనంద గీతా యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, టీవీఎస్ చంద్రాజీ, తిరుపతి సంస్కృత యూనివర్సిటీ ప్రొఫెసర్ కుప్ప విశ్వనాథ్ శర్మ, పైడిరాజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం కుప్ప విశ్వనాథ శర్మ భగవద్గీతపై ప్రవచనం గావించారు. శ్లోకాలు చెప్తున్న కూడా సర్వలోకానం విషజయభవరోధినం ఇదయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమః. అయితే ఈ కార్యక్రమం ఈ విధంగా జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఈ ఫౌండేషన్ ద్వారా గత 40 సంవత్సరాలుగా రకరకాల యాక్టివిటీస్ చేయడం, ముఖ్యంగా ఈ భగవద్గీత శ్లోక పోటీలు లాస్ట్ 3 years క్రమం తప్పకుండా నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ భగవద్గీత శ్లోక పఠన పోటీని ఉత్సాహపరిచి పిల్లల్ని, ముఖ్యంగా పిల్లల్ని అందరినీ కూడా ఒక ఉత్సాహపరిచి ఇది నేర్చుకోవాలి, శ్లోకం ఇది మన కల్చర్, మన సాంప్రదాయం అనేది ఉత్సాహపరిచి అందరినీ పాల్గొనేలా చేయడం ఇది చిన్న విషయం కాదు. చాలా నాకు భగవద్గీత అంటే పూజ్యంలో మనం నాకు చాలా ఇష్టమైన దాంట్లో కాకుండా దేశవ్యాప్తంగానే ఎన్నో వేల మంది కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో ముందంజ వేస్తూ ఉన్న ఆనంద ఫౌండేషన్, ఆనంద గ్రూప్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే భగవద్గీత గురించి మామూలుగా ప్రతి ఒక్కరూ అది కేవలం పూజ మందిరంలో పెట్టుకుని పూజించే గ్రంథంగానే కాకుండా ఈ ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకి, ప్రజల్లో ఉన్న నిరాసక్తత, భయం, ఆందోళనని ఎదుర్కోవడానికి సమస్యలైన గ్రంథం భగవద్గీత. ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి భగవద్గీత మీద శ్రద్ధ చేస్తూ దాన్ని బాగా ప్రవేశం తీసుకున్న రాష్ట్రాన్ని కాకుండా కేసు మొత్తంలో తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ చంద్రాజీ గారి యొక్క శాస్త్రం, అలాగే మాస్టర్లు, వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఉపశాస్త్రి గారు ఈ భగవద్గీత ఈ 108 శ్లోకాలు ప్రత్యేకంగా తయారు చేసి అందరికీ అందుబాటులో రావాలి. ఫ్యూచర్ అందరికీ ప్రతిరోజు పొద్దున సాయంకాలం ఉండటానికి, అందుబాటులో ఉండడానికి మన శంకర మహాదేవుని చేత పండించడం జరిగింది. వచ్చే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో అయితే 500, ఇప్పుడు 1000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారండి. 1000 మందికి కూడా చక్కగా నిర్వహించడం మన నిర్మాణంలో మన చంద్రాజీ నేతలు, ఆనంద ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో దాన్ని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ముందుగా ఈ భగవద్గీత చదివించడానికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు మీ అందరికీ కూడా పాదాలు అన్నారు. ఎందుకంటే మీ పిల్లల్ని చదివించడంలో మరి మీరు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులకు ముందుగా మీరు ధన్యవాదాలు తెలియజేయాలని కార్యక్రమం పెట్టినప్పుడు కొబ్బరిలో ఉన్నంత స్వచ్ఛంగా ఈ కార్యక్రమాన్ని, అంటే మిగతా ఏదైనా చేయొచ్చు
పొందొచ్చండి, కొంచెం వ్యామోహాలు పొందొచ్చు. ఈ పోటీల విషయంలో వ్యామోహాలు పొందడానికి వీలు లేదు. కృష్ణ భగవాన్ కార్యక్రమంగా చేసినటువంటి కార్యక్రమం ఆయనే ధర్మాన్ని నిలబెట్టండి, సత్యాన్ని నిలబెట్టండి, న్యాయాన్ని నిలబెట్టండి అని చెప్తుంటే మరి పోటీలు నిర్వహించి మా ఊళ్ళో వాళ్ళకి రాలేదు, మా పక్క వాళ్ళకి రాలేదు, మా చుట్టాలకు రాలేదు, మా చిన్నోడికి రాలేదు, ఇలా అనుకునేది చేయడం అనేటువంటి ధర్మం కాదండి. అలా చేయలేదని భావించడం ముందుగా కోరుతున్నాను. చిన్నపిల్లలు, మధ్య వయస్సు వాళ్ళు, పైబడిన వయస్సు వాళ్ళు 3 కేటగిరీల్లో 4 చేశారు కానీ 3 కేటగిరీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు లేదా పోటీలు నిర్వహించారు. ఇలా పోటీలు నిర్వహించడానికి ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథానికి చిన్నపాటి సంబంధం లేదు, పోలిక. ఎలాగైతే ఈ పోటీలు అన్ని వయసు వాళ్ళకి వర్తిస్తాయో అలాగే శ్రీమద్ భగవద్గీత కూడా అందరికీ అన్ని వయస్సుల వారికి వర్తిస్తుంది. అన్ని వయసుల్లో ఉన్న వారికి ఉండేటువంటి సమస్యలను తీర్చగలిగిన సామర్థ్యం ఈ శ్రీమద్ భగవద్గీత. సామాజిక పోరాటం అణగారిన వర్గాల ఆశాకిన్నం బీఆర్ అంబేద్కర్ అని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అంజుబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని, దేశానికి అంబేద్కర్ సేవలు నిరుపమానమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు నేటికి కూడా ఎంతో ఆచరణీయమని నివాళులర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే ఆఫీస్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్సీసీఎల్ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ హాజరయ్యారు. వారందరికీ కూడా, కూటమి అభ్యర్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అంబేద్కర్ రాజ్యాంగం రాసి 100 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నామంటే ఆ రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం అటువంటిది. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలకి, అన్ని జాతులకి, అన్ని మతాల వారికి కూడా ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రాశారు ఆయన. అటువంటి రాజ్యాంగం ఈ రోజున మనం ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకోవటమే కాకుండా భావితరాలకి ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరలా వచ్చే 100 సంవత్సరాలు కూడా ఇదే రాజ్యాంగాన్ని కంటిన్యూ చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అటువంటి మహనీయుడికి మన భీమవరం నియోజకవర్గం తరపున, ఎన్డీఏ కూటమి తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. 130వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామయ్య గారు కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా, అదేవిధంగా ఎస్సీసీఎల్ నుంచి వచ్చినట్టు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే గత 70 ఏళ్ళ కిందట ఏర్పాటు చేసినటువంటి ఎంతో దూరదృష్టితోటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా, ఆశాకిరణంగా మరి ఈరోజు కొలుచుకుంటున్నటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజుకి కూడా అన్ని మతాలకి, అన్ని కులాలకి కూడా మరి ఎంతో గౌరవంగా ఈరోజు ఇన్ని కులాలు, మతాలు, వివిధ వర్గాలు ఉన్నటువంటి భారతదేశంలో మరి ఈ రోజుకి కూడా ప్రజాస్వామ్యం బతికుందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహోన్నత వ్యక్తి మరి ఈరోజు మనందరూ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని, సిద్ధాంతాలని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని బతికించేటటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భీమవరం నియోజకవర్గంలో పిఎస్సి చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారి ఆఫీసు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి మరి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ. మరి ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఓటు హక్కు గురించి, దేశం గురించి ప్రత్యేక నిర్ణయించిన ఆయన అటువంటి వ్యక్తి మరి రాజ్యాంగ నిర్ణేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్. భీమవరం నుండి ఎమ్మెల్యే గారి ఆఫీసు నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ పుట్టినరోజు జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజిబాబు గారు అధ్యక్షతన, అలాగే జనసేన నాయకులు అందరి సమక్షంలో ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుటకు అవకాశం కల్పించినటువంటి భీమవరం నియోజకవర్గానికి, అలాగే జనసేన పార్టీ అధినాయకులు కళ్యాణ్ గారికి, విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క జై భీములు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ యొక్క జననం 1891 నుండి ఈ రోజు వరకు కూడా పుట్టినరోజు జరుపుకున్నామంటే ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు, అలాగే రాజ్యాంగం నిర్వహణలో ఆయన చేసిన కృషి. కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు సోమవారం నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురం కృష్ణంరాజు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయం వద్ద నిర్వహించిన హోమంలో వారు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం కమిటీ చైర్మన్ వేగేశ్న వెంకట రామరాజు, ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు దంపతులు, పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మంతెన రామ్కుమారరాజు దంపతులు, ఆలయ ఈవో నాగరాజు దంపతులు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు, బంధువులు, కుటుంబ సభ్యులు కోపెల్ల గ్రామానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం చేసుకొని చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాపయేత్ బుధ హోమం ప్రవక్ష్యామి మమ సహ కుటుంబ
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మింటే పాదసారథి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు వర్గాల్లోని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి విశేష కృషి చేశారని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపనకు మనమందరం కృషి చేద్దామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వతంత్ర ఉద్యమ వీరునిగా, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, యాళ్ల వెంకటేశ్వరరావు, అనపత్తి కృష్ణప్రసాద్, మరపట్ల శ్యాంబాబు, మాతా సురేష్ బాబు, నేలపాటి రవికిరణ్, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, చెల్లబోయిన సుబ్బారావు, గంటా త్రిమూర్తులు, కొండ్రు శ్రీనివాస్, పాలా శ్రీరామదాసు, మద్దుల రాము, విజ్రోతి రాఘవులు, బండి రాజేష్, యలమంచిలి శ్రీనివాస్, వేమవరపు శ్రీనివాస్, నేదునూరి గంగాధర్ తిలక్, కాపా అమర్బాబు, గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో మరి భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు ఆయన నిర్వహించడం జరిగింది. మరి అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. జయంతి సందర్భంగా ఇరువున పార్టీ ఆఫీసులో మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.